రూపాయలు అదే చపాతి. ఏ హోటల్లో అయితే నేను పెట్టానో అక్కడ 45 రూపాయలు, నా దగ్గరికి వస్తే 160 రూపాయలు, 180 రూపాయలు. లేదు మ్యాక్సిమం అక్కడ 90 రూపాయలకి ఉందనుకోండి, ఇక్కడికి వస్తే ఈ మధ్యలో 90 రూపాయలు లాస్. ఇది సంపాదించేవాడిగా నాకు ఒక ఫీలింగ్, ఎందుకు ఈ డబ్బులు ఇంట్లో వాళ్ళకి పెట్టచ్చు, లేకపోతే ఆఫీస్కి ఇంకోటి కొనుక్కోవచ్చు, ఎక్విప్మెంట్, ఇట్లా ఆలోచిస్తాం మనం. ఇది సహజ సిద్ధమైనటువంటి గుణం, కష్టార్జితం నుంచి. అదే ఎవడన్నా నాకు 10,000 తెచ్చి ఇచ్చాడు అనుకోండి, ఒక 500,000 రూపాయలు ఎవరికైనా కావాలంటే ఇస్తా, లేదా ఏదైనా ఈ రేటు గురించి పెద్దగా ఆలోచించండి, నేను రూపాయి స్పెండింగ్ చేస్తా. కష్టం లేని డబ్బులు వచ్చినప్పుడు, ఈ కష్టం లేని డబ్బుల వలన రాష్ట్రంలో రొటేషన్ అయింది. అది ఇక్కడ ఆర్థిక వ్యవస్థకు మూలమైంది. ఇప్పుడు మీరు ఈ జిఎస్టీ సిస్టంలో చూస్తే కష్టపడని సొమ్ము ఇక్కడ చేతిలో మిగులుతోంది. ఇప్పుడు అంటే ఇప్పటిదాకా మనకి అయ్యే ఖర్చు ఉంటుంది, 10,000 రూపాయలు అయ్యే చోట 1,000 మిగులుద్ది, 2,000 మిగులుద్ది. నాకు తెలిసి ఇవాళ పేద కుటుంబానికి కూడా నెలకి 5,000కి తక్కువ ఖర్చు అవుతుంది. 500 మిగులుద్ది, 10,000 ఖర్చు అయ్యే చోట 1,000 మిగులుద్ది గ్యారంటీగా. సింపుల్ అండి, రోజు పాల ప్యాకెట్, పెరుగు ప్యాకెట్ ఇయ్య తగ్గినాయిగా రేటు. వెన్న ప్యాకెట్ వాడేవాళ్ళు ఉంటారు, నెయ్యి ప్యాకెట్ వాడేవాళ్ళు ఉంటారు నెలలో.